హాయ్ అండి అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని. అదే ఇది. ఫస్ట్ పళ్ళు ఎలా పెట్టుకోవాలో చూసేయండి. పళ్ళు అనేది మన కాలు ఉంది కదా! ఆ కాలు మిడిల్ వరకు మాత్రమే పళ్ళు అనేది మనం పెట్టాలి. తర్వాత అక్కడ ఒక పిన్‌తో సెక్యూర్ చేసి రైట్ సైడ్ బ్రష్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసి ఇలా రైట్ సైడ్ మిడిల్ థై వరకు పిన్ పెట్టేయాలి. శారీ కట్టుకునేటప్పుడు ఫస్ట్ టక్ చేసుకుంటాం కదా, ఆ పార్ట్ ఇది. బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ తీసుకొని ఒక జానెడ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటే సరిపోద్ది. పళ్ళు అనేది మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఫస్ట్ ప్లీట్ మనకు ఎంతైతే కావాలో అక్కడ వరకు చూసుకొని దాని తర్వాత నుండి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఫస్ట్ 2 ఫింగర్స్తోని లిఫ్ట్ చేసి 2 ఫింగర్స్తోని ఇలా వెనుకకు నెట్టేయాలి. దాని తర్వాత ఫస్ట్ ప్లీట్ ఇలా ఫోల్డ్ చేసి అందులో సగం ఉందా లేదా చూసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ కూడా ప్లీట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలానే ఎండ్ వరకు చేయాలి. పిన్ అనేది ఇలా అడ్డంగా పెట్టుకుంటే ప్లీట్స్ అనేవి ఆటోమేటిక్గా అవి సెట్ అయిపోతాయి. చూడండి ఎలా వచ్చాయో ప్లీట్స్ అన్నీ ఆటోమేటిక్గా. పళ్ళుని ఇలా క్లిప్స్తో పెట్టేసిన తర్వాత కింది నుండి ప్లీట్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఈక్వల్గా వచ్చేలాగా చేయాలి. ఇలా క్లిప్స్ లేని వాళ్ళైతే ఏదైనా హెవీ వెయిట్ పెట్టేసి ఈక్వల్గా చేసేసి మళ్ళీ పిన్ అడ్డంగానే పెట్టాలి. ఎందుకు అడ్డంగా పెట్టాలి అని అంటే ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత మీరు లోపల సైడ్ నుండి కనబడకుండా పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ ఎలా స్ప్రెడ్ చేయాలి అంటే 2 బ్రెస్ట్ కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసి ప్రతి ప్లీట్కి ఇలా పిన్తో సెక్యూర్ చేయాలి. తర్వాత స్టీమ్ ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేయడం. ఒకవేళ స్టీమ్ ఐరన్ బాక్స్ లేని వాళ్ళైతే నార్మల్ ఐరన్ బాక్స్తోని చేసే ముందు ఒక క్లాత్ పెట్టేసి ఐరన్ చేస్తే బెటర్. కంప్లీట్గా బిగినర్స్ కోసం మాత్రమే. మీకు ఇంకా క్లియర్గా ఇంకా ఫుల్గా కావాలి అని అనుకుంటే నేను ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు DM చేయండి. ఫస్ట్ షోల్డర్ పిన్ పెట్టాం కదా, దాని తర్వాత మిడిల్లో ఒక పిన్ పెట్టాం కదా, అక్కడి వరకు ఈ ప్రాసెస్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ ఇలా 3 to 4 ఇంచెస్ సెంటర్ ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. సెంటర్ ప్లీట్స్ ఎప్పుడు 1 by 1 పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత వెనకాల పిన్తో సెక్యూర్ చేసేయాలి. బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి ప్లస్ బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని ఎలా కట్టుకోవాలి నేను కంప్లీట్గా క్లియర్గా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంకా అర్థం కాలేదు అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.